కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అడవిలో అనేక జంతువులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక ఏనుగు ఉండేది. దానికి ముందు చూపు ఎక్కువ. అందరినీ కూడా జాగ్రత్త పడమని ముందుగానే తను సలహాలు ఇస్తూ ఉండేది. అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉన్న ఏనుగుని ఎవ్వరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. అది చాలా మంచి ఏనుగు. అందరి గురించి ఆలోచించేది. అడవి చుట్టూరు 3 పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. అలాగే ఆ చెరువుల్లో పెద్ద పెద్ద మొసళ్ళు కూడా ఉన్నాయి. ఆ చెరువులను దాటి వేటగాళ్లు ఎవ్వరు కూడా అడవిలోకి రావడానికి మాత్రం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఎవ్వరు కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ ఒకే ఒక్క చిన్న దారి మాత్రం కొండల్లో నుంచి ఉంది. ఇక ఆ దారిని చూసి ఏనుగు మిగతా జంతువులతో అంటూ ఉంది, 3 దిక్కులా కూడా మనకి 3 చెరువులు ఉన్నాయి. కాబట్టి ఆ 3 చెరువులు దాటి ఎటువంటి వేటగాళ్ళు కూడా రారు. ఆ చిన్న దారిలో నుంచి మనల్ని అంతం చేయడానికి వేటగాళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకనే మీరేం చేస్తారంటే నాకు సహాయం చేయండి. ఆ దారిని మనం అందరం కలిసి మూసివేస్తే మనకి మన పిల్లలకి ఎటువంటి హాని జరగదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏనుగు మాటలు విని ఎవ్వరూ కూడా ఏ జంతువు కూడా లెక్క చేయదు. ఒకళ్ళు చాదస్తు అని, ఒకళ్ళు పిచ్చిదనం అని అందరూ కూడా ఏనుగుని తమాషాగా ఎటకారాలు ఆడుతూ ఉంటారు. అప్పుడు ఇక ఏనుగు అయితే ఎవ్వరు మాటలు పట్టించుకోదు. తన శక్తి కొలదు ఇక చిన్న చిన్న రాళ్ళని తీసుకువెళ్తూ ఆ దారిని సగం పైగానే మూసేస్తుంది. తర్వాత ఒక రోజు అయితే పెద్ద జంతువులు అన్నీ కూడా చిన్న జంతువులని అలా అడవిలోనే వదిలేసి అవి ఆహారానికై వేరే ప్రదేశానికైతే వెళ్తాయి. అలా వెళ్లిన తర్వాత అది గమనించిన వేటగాళ్లు ఇక అడవి మీదకి దండెత్తుతారు. అడవి మీదకి వచ్చి చిన్న చిన్న ప్రాణులన్నిటినీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్లిపోతారు. అలా తీసుకువెళ్లిపోయిన తర్వాత ఇక పెద్ద జంతువులైతే తిరిగి వస్తాయి. తిరిగి వచ్చిన పెద్ద జంతువులు తమ పిల్లలు ఏవి, అసలు మిగతా జంతువులు ఏవి అని మొత్తం కూడా చూస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా కనిపించవు. ఏ జంతువు కూడా కనిపించకపోయేసరికి అప్పుడే పైన చెట్టు మీద ఉన్న కాకి మీ పిల్లల్ని చిన్న చిన్న జీవుల్ని వేటగాళ్లు వెంటాడి తీసుకువెళ్లిపోయారు కాబట్టి ఇప్పుడు మీకు సంతానం లేదు. అదే ఏనుగు మాట వినుంటే అందరూ కలిసికట్టుగా దారి మూసేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడే అందరూ చేసిన తప్పుకి తలంచుకుంటారు. ఇక ఏనుగు సహాయంతో ఏనుగుకి సహాయం చేసి ఉన్న చిన్న దారిని కూడా మూసివేసి అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడుతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఒకరి మాట అప్పుడప్పుడు వింటూ ఉండాలి. లెక్క చేయనట్టు ఉంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఈ కథ సారాంశం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.